మామ నోట్లో స్వీట్ పెట్టి అక్కకి పేరు చెప్పు. సోన్ పాపిడి. సోన్ పాపిడి. సో తెలివిగా ఉండే వాళ్ళందరూ ఇటు ఉండండి, తెలివి తక్కువ అనుకునే వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి. మ్యాడ్ కి ముందు మ్యాడ్ తర్వాత మీ జీవితం ఎలా మారిందండి? మ్యాడ్ కు ముందంతా సురేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న సురేంద్రనాథ్ అంటున్నారు. అనుదీప్ గారు మరి మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళ డాడీ పేరు తెలియదండి. సో వాడు మళ్ళీ వచ్చారా? ఇంటర్వ్యూ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? ఫార్మల్ డ్రెస్, ఫార్మల్ డ్రెస్సెస్, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షూస్, ఫార్మల్ బెల్ట్, ఫార్మల్ బెల్ట్. అరే రెజ్యూమ్ లేదు కదా? రెజ్యూమ్ అయిపోయినా సార్ ఏదో ఒకటి. సో నువ్వు ఏం చదువుకున్నావు బాబు? అవన్నీ ఎందుకు సార్ మీకు? ఉద్యోగం ఇస్తురా లేదా? చాయ్ చాయ్. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. మీ తాత చాలా సీరియస్ గా ఉన్నాడు. నాకు ఇష్టమా సార్ తాత? మీ తాత ఇష్టమో లేదో నన్ను అడుగుతాయిరా. తాత హైపోథెటికల్ కదా సార్. తాత హైపోథెటికల్ కాదురా, క్వశ్చన్ హైపోథెటికల్. తాత మీ తాతే, తాత మీ తాతే. నువ్వు ఆఫీస్ బయలుదేరినావు, టైం అయిపోతుంది. వచ్చేటప్పుడు ఒక అందమైన అమ్మాయి నిల్చొని లిఫ్ట్ అడిగింది. అమ్మాయికి లిఫ్ట్ ఇస్తావా? ఆఫీస్ టైంకి వస్తావా? అమ్మాయిని ఆఫీస్ లో జాయిన్ చేసుకుంటాను, రోజు లిఫ్ట్ ఇస్తాను. కళ్యాణ్ శంకర్ ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడో ఫస్ట్ అడగండి. తేజ గారి దగ్గర పని చేయాలని చెప్పి వెళ్ళా. నాకు నీతో రిక్వైర్మెంట్ ఏం లేదు అంటే, ఏ రిక్వైర్మెంట్ ఉంది సార్ అంటే డాన్స్ ఉందన్నారు. వెళ్ళి వెనకాల ఇచ్చాను. ఇంకా అది యూట్యూబ్ లో ఉంటుంది, చూడొచ్చు మీరు. అవసరం లేదు. మ్యాడ్ 2 సినిమాలో డైరెక్టర్ కి భయపడి హీరోయిన్స్ లేరు. నిజంగా డైరెక్టర్ కి భయపడి కళ్యాణ్ శంకర్ హీరోయిన్స్ ని ఎలా భయపెట్టాడు? డాన్స్ చేసి. ఒక మూవీ మీరు ఇంకొక హీరోతో చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? ఏ రామ్ నితిన్, బి నార్నే నితిన్. వీడు నాకంటే చిన్నోడు, అర్థం చేసుకుంటారు కాబట్టి నాన్న నితిన్. అంటే నేను అర్థం చేసుకున్నామా? మీకు అనుదీప్ అన్న పేరు బాగా పాపులర్ అయింది జాతిరత్నాల వల్ల, క్యాష్ ప్రోగ్రామ్ వల్ల. ఏదో కుక్కను రాయించుకొని కొట్టినట్టుంది. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? కొన్ని ఉంటాయండి వాళ్ళకి కొన్ని. ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? నెట్ బ్యాలెన్స్ ఉందా లేదా? నో యూస్. వాడు విండండి. మాకు తెలియనటువంటి ఏదైనా ఒక విషయం ఎన్టీఆర్ గురించి. దేవరట్టులో